ప్రెజెంట్ మొబైల్ ప్రైజెస్ అన్ని పెంచాల్సి వస్తుంది. స్పెక్స్ అన్ని కూడా డౌన్‌గ్రేడ్ చేయాల్సి వస్తుంది. ఇలా అయితే జనాలెవరు మొబైల్స్ కొనరేమో అని బ్రాండ్స్ అనుకుంటున్నారేమో కానీ అందరూ కూడా బ్యాటరీలు ఎక్కువగా ఇస్తున్నారు. ఇప్పుడు బ్యాటరీ విషయంలో పోటీ జరుగుతుంది. ఒకళ్ళు 7000, ఒకళ్ళు 8000, ఒకళ్ళు 9000 ఇస్తే ఇంకొంతమంది 10,000 ఎంఏహెచ్ బ్యాటరీతో మొబైల్స్ అయితే తీసుకొస్తున్నారు. ఇప్పటివరకు ఇండియాలో రియల్మీ P4 పవర్ లో మాత్రమే 10,000 ఎంఏహెచ్ బ్యాటరీని చూసాము. ఇప్పుడు ఆ లిస్ట్ లోకి Oppo A7 సిరీస్ కూడా చేరబోతుంది. మన భూమిని చీల్చుకొని పుట్టే కొత్త రాజు కోసం చైనాలో Oppo A7 Pro Max అనే మొబైల్ ని ఏకంగా 10,000 ఎంఏహెచ్ బ్యాటరీతో లాంచ్ చేసేసారు. ఇదే మొబైల్ ని ఇండియాలో F సిరీస్ లో A సిరీస్ లో మనం చూస్తాము. మరి ఇలా మొబైల్ ప్రైజెస్ పెరుగుతుంటే మనం మనీ కూడా సేవ్ చేసుకోవాలి కదా. దీనికోసం నా దగ్గర ఒక చిన్న ట్రిక్ ఉంది. ఇండియన్ ప్లే స్టోర్ లో సెకండ్ ప్లేస్ లో ఉన్న ఈ UPI యాప్ మీరు చేసే ప్రతి ట్రాన్సాక్షన్ కి కూడా రియల్ క్యాష్ బ్యాక్ అయితే ఇస్తుంది. ఇలా మొబైల్ ప్రైజెస్ పెరిగితే ఏముంది, క్యాష్ బ్యాక్ ద్వారా ఖర్చైన మనీని రికవరీ చేసుకోండి, సరిపోతుంది. ఈ ఐడియా బాగుంది కదా. మరి దీని లింక్ ఎక్కడుందో తెలుసా? మన ఛానల్ హోమ్ పేజ్ లో ఉంటుంది. కమెంట్ బాక్స్ లో పిన్ చేసి పెట్టాను అండ్ డిస్క్రిప్షన్ లో కూడా ఇచ్చాను. హాయ్ హలో గైస్, దిస్ ఇస్ ప్రియాంక. యూఆర్ వాచింగ్ ప్రియాంక టెక్ న్యూస్. రీసెంట్ గానే Oppo A7 Pro Max అనే మొబైల్ ని చైనాలో లాంచ్ చేశారు. ఇది కూడా 10,000 ఎంఏహెచ్ బ్యాటరీతో ఈ మొబైల్ ని లాంచ్ చేశారు. 10,000 ఎంఏహెచ్ బ్యాటరీతో మొబైల్ రావడం ఇండియాకి కొత్త ఏం కాదు. కానీ ఇండియాలో ఉన్న 10,000 ఎంఏహెచ్ మొబైల్ కన్నా ఈ Oppo మొబైల్ స్పెక్స్ పరంగా ఎంత బెటర్ గా ఉంటుందో ఈ వీడియోలో తెలుసుకుందాం. 100% ఈ వీడియో మీకు డెఫినెట్ గా నచ్చుతుంది. మన ఛానల్ ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం ఇన్ఫర్మేషన్ అందరికన్నా ముందుగా ఇస్తున్నప్పటికీ కూడా సబ్స్క్రైబ్ కౌంట్ లో మాత్రం చాలా వెనుకబడి ఉన్నాం. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ చేసి హై పాయింట్స్ ఇచ్చారనుకోండి, ఇలాంటి కొత్త ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ఇంకొంతమంది కొత్త వాళ్ళకు కూడా వెళ్తాయి. అప్పుడు చివరికి మన ఛానల్ ఒక కొత్త బంగారు లోకం అయిపోతుంది. చైనీస్ వేరియంట్ కి సంబంధించిన అన్బాక్సింగ్ చూసుకున్నట్లయితే బాక్స్ వచ్చేసి వైట్ కలర్ లో కనిపిస్తుంది. బాక్స్ ఓపెన్ చేయగానే మొదటిగా మరొక బాక్స్ అయితే ఉంది. దాంట్లో టీపీ కేస్ ఇస్తున్నారు, పేపర్ వర్క్ ఉంటుంది, మిడిల్ లో వచ్చేసి మొబైల్ ఉంటుంది, బాటమ్ లో 80 వాట్ ఫాస్ట్ చార్జర్ అలాగే కేబుల్ కూడా ఇస్తున్నారు. లాస్ట్ లో సిమ్ ఎజెక్షన్ టూల్ కూడా ఉంటుంది. ఫైనల్ గా ఈ అన్బాక్సింగ్ నాదైతే కాదండి. బాక్స్ కంటెంట్ ఏంటి అని చూపించడానికి మాత్రమే రిఫరెన్స్ గా ఈ వీడియో ప్లే చేస్తున్నాను. ఫస్ట్ లుక్ విషయానికి వస్తే ముందుగా మీకు ఒక విషయం చెప్పాలి. రీసెంట్ గా లాంచ్ అయిన Oppo F33 Pro ని రీసెంట్ గానే చైనాలోనే లాంచ్ చేసిన Oppo K15 ని మిక్సీలో వేస్తే ఈ కెమెరా యొక్క డెకో వచ్చింది. అంటే మీకు ఇక్కడ ఐఫోన్ లాగా పెద్దగా బార్ ఉంటుంది. అదే మనం Oppo F33 Pro లో కూడా చూసాం. పర్టికులర్ గా ఈ కెమెరాస్ చూసారా, ఇది ఫ్యూచర్ లో రాబోయే Oppo K15 లో చూసాం. ఈ రెండు మొబైల్స్ ని మిక్సీలో వేసి ఫైనల్ గా ఈ అవుట్పుట్ అయితే తీసారు. డిజైన్ చాలా బాగుంది. ఇంట్లో స్పెషల్ గా స్కై బ్లూ కలర్ వేరియంట్ లో ప్లేన్స్ ఇంకా వేవ్ డిజైన్ అయితే ఇచ్చారు. మనం Oppo Reno లో చూసాం కదా, సేమ్ అలాంటి డిజైన్ అయితే కనిపిస్తుంది. ఫైనల్ గా ఈ మొబైల్ యొక్క బ్యాక్ సైడ్ అవుట్పుట్ చూస్తుంటే ఒక 3-4 మొబైల్స్ యొక్క డిజైన్ ని మిక్సీలో వేస్తే ఈ డిజైన్ ని తీసుకొచ్చారేమో అనిపించింది. ఇంకోటి ఐఫోన్ లో బాగా హైలైట్ అయిన ఆరెంజ్ కలర్ లో కూడా ఈ మొబైల్ ఉంటుంది, మరొకటి బ్లాక్ కలర్ లో కూడా మొబైల్ కనిపిస్తుంది. ఫైనల్ గా డిజైన్ అయితే నాకు బాగా నచ్చేసింది. బిల్డ్ క్వాలిటీ చూసుకున్నట్లయితే ఫ్రంట్ వచ్చేసి ఫ్లాట్ డిస్ప్లే ఇస్తున్నారు. కొరిల్లా గ్లాస్ 7i ప్రొడక్షన్ తో వస్తుంది. చుట్టూ ఫ్రేమ్ అంతా ప్లాస్టిక్ ఉంటుంది, బ్యాక్ సైడ్ కూడా ప్లాస్టిక్ ఇస్తున్నారు. కానీ కెమెరా డెకో మాత్రం అల్యూమినియమే కనిపిస్తుంది. ప్రీమియం ఫ్లాగ్షిప్ అని చెప్పలేను కానీ యూనిక్ గా అయితే ఉంది. ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ తో వస్తుంది. స్టీరియో స్పీకర్స్ ఇస్తున్నారు. IP69K వాటర్ రేటింగ్ తో పాటు మిల్టీగేట్ 8 సర్టిఫికేషన్ కూడా ఇస్తున్నారు. వైఫై 5, బ్లూటూత్ 5.1 టెక్నాలజీతో పాటు USB Type-C 2.0 తోనే వస్తుంది. అండ్ NFC ఉంటుంది, ఎయిర్ బ్లాస్టర్ కూడా ఉంటుంది. 8.2 mm థిక్నెస్, 213 grams వెయిట్ వరకు అయితే ఉంటుంది. ఇంత పెద్ద బ్యాటరీ ఇచ్చినప్పటికీ కూడా థిక్నెస్, వెయిట్ కంట్రోల్ లోనే ఉంది. స్టార్టింగ్ లో మొబైల్స్ వచ్చిన స్టార్టింగ్ లో మనకి కీప్యాడ్స్ వచ్చాయి కదా, అందులో మొబైల్ మొత్తం కూడా మదర్ బోర్డే ఉండేది. ఎందుకంటే అప్పట్లో సిమ్ చేంజ్ చేయడం కోసం బ్యాక్ ప్యానల్ తీసేసి బ్యాటరీ తీసాం కదా, అప్పుడు మనకి ఎక్కువగా మదర్ బోర్డే కనిపించేది. మదర్ బోర్డ్ గురించి ఇంతగా ఎందుకు చెప్పాను అంటే ఈ మొబైల్లో 20% కన్నా ఎక్కువ అయితే మించలేదు. ఇంత పెద్ద మదర్ బోర్డ్ నుంచి ఇంత చిన్న మదర్ బోర్డ్ కి టెక్నాలజీ చూడండి ఎలా ఇంప్రూవ్ అయిపోయిందో. మొబైల్ బిల్డ్ క్వాలిటీ పరంగా కూడా చాలా బాగుంది. డిజైన్ బాగుంది, కలర్స్ కూడా నాకైతే బాగా నచ్చాయి. ఈ అన్ని కలర్స్ లో మీకే కలర్ నచ్చిందో కూడా కమెంట్ లో చెప్పండి. 6.78 ఇంచెస్ కి సంబంధించిన 1.5K రిజల్యూషన్ తో OLED ప్యానల్ అయితే ఇస్తున్నారు. 128 రిఫ్రెష్ రేట్ అయితే సపోర్ట్ చేస్తుంది. 1800 నిట్స్ వరకు పీక్ బ్రైట్నెస్ అయితే వస్తుంది. అంటే మనం 1300 నిట్స్ వరకు HBM అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. వైడ్ 1L1 సపోర్ట్ ఉండడం వల్ల OTT కంటెంట్ అంతా ఫుల్ HD లో చూడొచ్చు. HDR10+ కూడా సపోర్ట్ చేస్తుంది. చాలా తక్కువగా సిమెట్రికల్ గా అండ్ రౌండెడ్ కార్నర్స్ ఉండడం వల్ల మీరు కంటెంట్ చూసినప్పుడు
ఫుల్ స్క్రీన్ లో చూస్తున్నట్టు మంచి ఎక్స్పీరియన్స్ అయితే కలుగుతుంది. బ్యాటరీ కూడా పెద్దగా ఇస్తున్నారు కాబట్టి మీరు ఈజీగా ఫుల్ మూవీస్ కూడా కంప్లీట్ చేసుకోవచ్చు సింగిల్ ఛార్జింగ్ లో. ఈ మొబైల్ లో స్నాప్ డ్రాగన్ 4 Gen 5 ప్రాసెసర్ అయితే వాడుతున్నారు. ప్రెసెంట్ ర్యామ్ ప్రైసెస్ పెరగడం వల్ల అన్ని బ్రాండ్స్ కూడా ప్రాసెసర్ విషయంలో డౌన్ గ్రేడ్ చేస్తున్నారు. డౌన్ గ్రేడ్ అంటే మనం ప్రైస్ టు పర్ఫార్మెన్స్ అంటాం కదా, ఆ విషయంలో మాత్రం కాంప్రమైజ్ అవ్వాల్సి వస్తుంది. బేసికల్లీ ఈ ప్రాసెసర్ ని 20,000 బిలో చూస్తే బాగుండేది. ఈ ప్రాసెసర్ కూడా రీసెంట్ గా లాంచ్ అయిన కొత్త ప్రాసెసరే. 4 nm మీద బిల్డ్ అవుతుంది. LPDDR4X ర్యామ్ టెక్నాలజీ, UFS 3.1 మెమరీ టెక్నాలజీతో వస్తుంది. ఆండ్రాయిడ్ 16 తోటి, కలర్ 16 మీద రన్ అవుతుంది. అండ్ ఈ మొబైల్ ఏ సిరీస్ లో వస్తుంది కాబట్టి 2+ years అప్డేట్స్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఒకవేళ సెక్యూరిటీ అప్డేట్ ఇంకొక 1 year ఇచ్చినా కూడా మేజర్ అప్డేట్స్ మాత్రం 2 years ఇస్తారు. ఏ ఫీచర్స్ కూడా ఓప్పో మొబైల్స్ లో చాలానే ఉంటాయి. ఈ మొబైల్ నార్మల్ గేమింగ్ కి అయితే సరిపోతుంది. సీరియస్ గా హెవీగా గేమ్ ఆడితే అంటే కాదు, కానీ నార్మల్ యూజింగ్ కు కూడా పర్లేదు, బాగానే ఉంటుంది. బేస్ వేరియంట్ 8 128GB తో వస్తుంది. ఎక్స్ట్రాగా మనం మెమరీ కార్డ్ వేసుకునే ఆప్షన్ అయితే వీళ్ళు ఇవ్వట్లేదు. సార్ ఇంత బ్యూటిఫుల్ గా ఇచ్చిన ఈ కెమెరా డెకోర్ లో మెయిన్ కెమెరా మాత్రమే మనకి యూస్ఫుల్ అయ్యే కెమెరా ఇచ్చారు. మెయిన్ కెమెరా వచ్చేసి 50 MP ఇచ్చారు. OS కు కూడా సపోర్ట్ చేస్తుంది. కింది కెమెరా 2 MP మోనోక్రోమ్ సెన్సార్ అయితే వాడారు. ఫ్రంట్ కూడా 50 MP కెమెరా ఇస్తున్నారు. కెమెరాస్ 50 MP ఇచ్చారు, పర్లేదు, బాగుంది. కానీ ఈ ప్రాసెసర్ వల్ల ఫుల్ హెచ్డీ లో మాత్రమే వీడియో రికార్డింగ్ చేయగలుగుతాము. వీడియోస్ కోసం అయితే ఈ మొబైల్ అంతగా బాగోదు, కానీ ఫొటోస్ కోసం అయితే ఓప్పో మొబైల్స్ అయితే చాలా బాగుంటాయి. ఇండియాలో కూడా అంతే కదా. ఓప్పోలో F సిరీస్ లో ఫుల్ హెచ్డీ లో మాత్రమే వీడియో రికార్డింగ్ చేయగలుగుతాయి. 4K లో అయితే రికార్డ్ చేయలేము. అండ్ కెమెరా డెకోలోని చివర్లో ఫ్లాష్ లైట్ ఉంటుంది. మెయిన్ కెమెరా కింద వచ్చేసి RGB లైట్ అయితే ఇస్తున్నారు. కాల్స్ వచ్చినప్పుడు, నోటిఫికేషన్ వచ్చినప్పుడు, ఛార్జింగ్ పెట్టినప్పుడు, మ్యూజిక్ వింటున్నప్పుడు కూడా ఈ లైట్స్ అనేవి బ్లింక్ అవుతూ ఉంటాయి. అండ్ ఈ లైట్ ని మనం కంట్రోల్ చేసుకోవడానికి ఆప్షన్ కూడా ఉంటుంది. డిఫరెంట్ టైప్ లో కూడా మనం అయితే అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఓప్పో మొబైల్స్ లో ఇలాంటి లైట్ చూడడం మాత్రం మనం ఫస్ట్ టైం. రీసెంట్ గానే వివో మొబైల్స్ లో చూసాం కదా, వాళ్ళు ఇచ్చారు, మనం ఇవ్వకపోతే బాగుంటుందా అనుకొని వీళ్ళు కూడా తీసుకొచ్చేసారు. ఈ మొబైల్ మొత్తంలో హీరో డిపార్ట్మెంట్ బ్యాటరీ. దీంట్లో 10,000 mAh బ్యాటరీ ఇచ్చారు. 80 వాట్ ఫాస్ట్ చార్జర్ సపోర్ట్ చేస్తుంది. బాక్స్ లోనే ప్రొవైడ్ చేస్తున్నారు. నార్మల్ గా యూస్ చేసే వాళ్ళకి ఈజీగా 3 days అయితే వస్తుంది. మొబైల్ కొన్నాక వాడకుండా ఏం ఉండరు కదా, ఒక 2 days అయితే కన్ఫర్మ్ చేసుకోండి. అండ్ ఈ మొబైల్ హెవీ గేమ్స్ కి కూడా సెట్ అవ్వదని చెప్పాను. నార్మల్ గేమ్ ఆడుతున్నప్పుడు నార్మల్ గానే ఛార్జింగ్ తీసుకుంటుంది కాబట్టి దాంతోనూ ప్రాబ్లం ఉండదు. ఓవరాల్ గా ఈ మొబైల్ లో ప్రాసెసర్ డిపార్ట్మెంట్ ఒకటి వదిలేస్తే మిగతా డిపార్ట్మెంట్స్ అన్ని కూడా డీసెంట్ గా ఉన్నాయి. స్పెషల్ గా ఈ మొబైల్ యొక్క డిజైన్ ఇంకా బిల్డ్ క్వాలిటీ అయితే చాలా బాగుంది. ఆఫ్లైన్ లో మొబైల్ అమ్మాలి అంటే ప్రాసెసర్ తో పనే ముందు చెప్పండి. కస్టమర్ ఒక మొబైల్ ని చెక్ చేసినప్పుడు ఫ్రంట్ కెమెరా, బ్యాక్ కెమెరా, ఆ మొబైల్ యొక్క డిజైన్ చూసాడు, కానీ గేమ్ ఆడుతూ అక్కడే కూర్చోడు కదా. సో బ్రాండ్స్ అన్ని కూడా ఆఫ్లైన్ లో మొబైల్ తీసుకొస్తున్నప్పుడు కెమెరాస్ ఇంకా డిజైన్ బాగుండేలా చూస్తారు, కానీ ప్రాసెసర్ గురించి అయితే పెద్దగా పట్టించుకోరు. ఈ స్పెక్స్ కి ఈ మొబైల్ ని చైనాలో 31,000 రూపీస్ బడ్జెట్ లో అయితే లాంచ్ చేశారు. బేసికల్లీ ఓప్పో ఆఫ్లైన్ మొబైల్స్ అయితే రేట్ ఎక్కువగానే ఉంటాయి. ఇండియాకి తీసుకొచ్చినప్పుడు 35,000 రూపీస్ బడ్జెట్ లో తీసుకొచ్చినా కూడా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. కానీ ఆఫ్లైన్ లో వెళ్లే జనాలకి 10,000 mAh బ్యాటరీతో మొబైల్ చూడడం మాత్రం ఇదే ఫస్ట్ టైం అవుతుంది. ఎందుకంటే రియల్మీ P4 పవర్ వచ్చింది, కానీ అది ఆన్లైన్ సెంట్రిక్ మొబైల్ గా తీసుకొచ్చారు కదా, ఆఫ్లైన్ గా కాదు కదా. దీన్ని బట్టి ఇండియాలో తొందరలో రాబోయే ఓప్పో F35 సిరీస్ అలాగే ఓప్పో A7 సిరీస్ లో కూడా 10,000 mAh బ్యాటరీతోనే మొబైల్స్ తీసుకొస్తాయని అర్థమైపోతుంది. ఫైనల్ గా ఈ మొబైల్ యొక్క స్పెక్స్ అన్ని చూసిన తర్వాత మీకు ఒక క్వశ్చన్, మీకు బ్యాటరీ ఇంపార్టెంటా లేదంటే స్పెక్స్ ఇంపార్టెంటా? ఇప్పటికీ కూడా సామ్సంగ్ A సిరీస్ లో 5,000 mAh బ్యాటరీతోనే మొబైల్స్ తీసుకొస్తున్నారు. అదే రియల్మీలో, ఒప్పోలో చూసుకున్నట్లయితే డబల్ వెళ్ళిపోయారు బ్యాటరీ విషయంలో. మరి 10,000 mAh బ్యాటరీ ఇవ్వకుండా పర్లేదు, 7,000 mAh బ్యాటరీ ఇచ్చినా కూడా సరిపోతుంది. మొబైల్ స్లిమ్ గా ఉంటే ఇంకా బాగుంటుంది. ఇది నా ఒపీనియన్ మాత్రమే. మీరేమనుకుంటున్నారో కామెంట్ లో చెప్తే నేను కూడా తెలుసుకుంటాను. ఈ మొబైల్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హైప్ ఉంటే మాత్రం ఇవ్వడం మర్చిపోవద్దు. నెక్స్ట్ ఇంకొక కొత్త ఇన్ఫర్మేటివ్ వీడియోతో మీ ముందుకు వస్తాను. ఉంటా మరి, బై బై, జై హింద్.